ఇవాళ రేపు ఈజీ మనీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఈజీ మనీ కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. దానిలో లోటుపాట్లు ఎలా ఉన్నాయి, ఏం జరగబోతుంది, ముందు ముందు ఎలా ఉండబోతుంది అనే ఆలోచన లేకుండా ఒక్క క్షణంలో అమౌంట్ వచ్చేస్తుంది అనే చిన్న ఆశతో ఎంత లోబులోకి దిగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ యువత కోసమే ఇదండి. ఎందుకంటారా, రీసెంట్గా కూడా క్రెడ్లో కొంత అమౌంట్, అంటే క్రెడ్లో క్రెడిట్ కార్డులు పెట్టుకోవడం వల్ల క్రెడ్ని ట్యాప్ చేసేసి క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ని మొత్తాన్ని తీసేసుకుంటున్నారు. సో దానివల్ల చాలా మంది యువత తర్వాత ఏమైంది అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోవడం కంటే ముందు ముందు దాని గురించి ఎలా తీసుకోవాలి, అసలు ఈజీ మనీ అనేది అవసరమా అనే దాని గురించి చిట్టిబాబు గారు మనతో ఉన్నారు, మాట్లాడతారు. హాయ్ సార్. సార్, యువతలో ఈజీ మనీ అది ఏదైనా సపోజ్ ఒక్క రోజులోనే ఒక 5,000 మీకు అమౌంట్ వచ్చేస్తుంది, మీరు చిన్న చిన్న టాస్కులు చేయాలనడం, లేకపోతే క్రెడిట్, ఇలాంటి యాప్లు చాలా ఉన్నాయి, ఇవాళ రేపు అందరం వాడుతున్నాము. దాంట్లో క్రెడిట్ కార్డులు పెడితే అమౌంట్ పోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఎలా, మీరు ఏమంటారు? ఇదేనమ్మా, ఒకటి మనిషి జీవితంలో అమ్మా ఒక పదం ఉంది, ఒక 2 అక్షరాల పదం. ఆ 2 అక్షరాల పదం ఆశ. ఈ ఆశ అనే పదం మనిషి జీవితానికి ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది, కొంగ తీయటానికి ఉపయోగపడుతుంది. ఆశ అనేది లేకపోతే మనిషి ఆశ ఉంటేనే ముందుకు పరిగెడతాడు. ఆ ఆశ వల్లే గోతులోనూ పడతాడు. రెండు ఉన్నాయి కనుక ఇవాళ ఈ ఆశ, ఇప్పుడు ఈజీ మనీకి ఆశపడటం, ఏదో వచ్చేస్తుంది. అందుట్లో ఇప్పటికీ రిజర్వ్ బ్యాంకు నోటీసులు పంపిస్తూ ఇన్ఫర్మేషన్లు పంపిస్తూ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, బ్యాంకు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. మేము ఈ అడగము, ఈ డీటెయిల్స్ అడగము, మీరు ఎవరు చెప్పొద్దు, అడగదు, ఈ నెంబర్ స్టార్టింగ్ ఉంటే కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి అన్నీ చెప్తున్నారు. అన్నీ చెబుతున్నా కూడా వీళ్ళు ఇన్ని ప్రికాషన్స్ ఇస్తున్నా కూడా ఏ ప్రభుత్వము ఏ దేశం కూడా ఇంతకన్నా ప్రికాషన్స్ ఇవ్వలేదు. అన్ని రకాల ప్రికాషన్స్ ఇస్తున్నా అత్యాశ, ఏదో 1 నిమిషంలో కోటీశ్వరులు అయిపోదామనే తాపత్రయము, వచ్చేస్తాను ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. ఈ డబ్బు మళ్ళీ మనం తీసుకునే డబ్బు మళ్ళీ దాని తర్వాత మనం దాన్ని తిరిగి పే చేయాల్సి వస్తుంది. పే చేయాల్సి వచ్చినప్పుడు మన పరిస్థితి, దానికి ఏమి ముందు వెనక ఆలోచనలు ఇవాళ యూత్ అలా పరిగెడతాను. జీవితంలోనూ అలాగే పరిగెడుతున్నారు. ఏమి చేస్తే బెటరు, వాడు పక్కింటోడు ఏదో ఉద్యోగాలు చేయాలంటే దానికి నేను ఆ నైపుణ్యం నా దగ్గర ఉందా, నా దగ్గర ఉన్న నైపుణ్యం ఏంటి అని ఆలోచించుకోకుండా వాడు అది అయ్యాడు కనుక నేను అది అవ్వాలని పరిగెట్టదు తప్పితే, వాడికి ఆ టాలెంట్ ఉంది, నా దగ్గర ఉన్న టాలెంట్ ఇది అని తను అనలైజ్ చేసుకుని, తను అసెస్ చేసుకుని, వాడు దాంట్లో గొప్ప అయితే నేను దీంట్లో గొప్ప అవుతాను అనే ప్రయాణం కాకుండా వాడిని చూసి వీడు మొత్తుకుంటాం. ఇలాగ ఒక ప్లానింగ్ కానీ, ఒక జీవితం మీద ఒక నిర్దిష్టమైన ఆలోచన కానీ లేకుండా పరిగెడుతున్నారు. వాళ్ళు ఒకళ్ళని కాదు, పరిగెడుతున్నారు. ఏదో అయిపోవాలి, ఏదో సాధించాలి. ఈ పరిగెట్టులో ఏదో అయిపోవాలని తాపత్రయపడటం కన్నా ఏం అవ్వాలి అనే దానికి ఆలోచనతో మొదలైతే ఉండవు. ఇవన్నీ కూడా ఈజీ మనీ కోసం పరిగెడుతూ ఎక్కువగా లేడీస్ యూత్ ఇలాంటి ఏదో చేసేయాలి, డబ్బులు తీసుకుని ఏదో పెట్టేసేసి సంపాదించేసి కోటీసుడు అయిపోవాలని తాపత్రయం తప్పితే, అలాగే లేడీస్ ఆ డబ్బులు వస్తేనే ఏదో నగలు కొనేసుకుందాం, ఇవి కొనేసుకున్నాయి. అందరు లేడీస్ కాదు, ఎక్కువ వీళ్ళలో ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే ఆశ వీళ్ళ దగ్గరే. ఆడదానికి నగల మీద, బట్టల మీద, చీరల మీద ఉండే మోజు ఆ ఆశ డైవర్ట్ చేస్తుంది. వీళ్ళకి భవిష్యత్తులో ఏదో సంపాదించుకోవాలి, పొజిషన్కి వెళ్ళిపోవాలి, మంచి పెళ్ళికి వెళ్ళి కట్నం ఈ ఆశ, ఈ నేపథ్యం ఇక్కడ దెబ్బతింటున్నారు. వద్దు, నీకు సిరిదా వచ్చిన సల్లదిపోక నారికేల బంగిని, సిరిదా పోయిన పోవును కరిమింగిని వెలగపడ్డు పోలేనన్నారు. నీకు రావాల్సి ఉంటే అది కొబ్బరి బొండంలో నీళ్ళు ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. నీళ్ళు ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. అలాగ వస్తుంది వచ్చేటప్పుడు. పోయేటప్పుడు కరిమింగిన వెలగబండు పోలి ఏనుగు మింగిన వెలగబండు. ఏనుగు వెలగబండుని అలా నోట్లో వేసుకుంటుంది, ఊసేస్తుంది. ఏం పగలదు, ఏమీ ఇవ్వదు, లోపల గుజ్జుండదు. సో పోయేటప్పుడు అలా పొద్దు, వచ్చేటప్పుడు వస్తుంది. సో నీకంటూ ఉండేది నీకు ఉంటుంది. కంగారు పడిపోయి ఏదో వస్తుంది అని జీవితాలను నాశనం చేసుకోవద్దు. ముందు వెనక ఆలోచించండి, సంప్రదించండి. ఒకటి వచ్చిందంటే ఓకే, ఇది ఉంది, తీసుకుందామా, తీసుకుంటే ఏంటి, తీసుకుని మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఏం చేస్తాం, దాన్ని రెండింతలు చేసే
పరిస్థితి మనకుందా, చేయగలమా, చేస్తే అందుకని మీ రహస్యాలు ఇవాళ క్రెడిట్ కార్డులు వచ్చినాక ఎంత సేఫ్ అయ్యింది. నీ జేబులో డబ్బులు కొట్టే పిక్ ప్యాకెట్లు కొట్టేవారు ఇదివరకు కదా, బ్యాంకు నుంచి వస్తూ ఉంటే పిక్ ప్యాకెట్లు కొట్టేవారు. ఇవన్నీ పోయి ఇవాళ చాలా ఆ పిక్ ప్యాకెట్లు వింటలేదు. మనం బ్యాంకు దగ్గర గేట్ దగ్గర రాబరీలు వింటలేదు, అన్ని కార్డ్సే. ఆ కార్డ్స్ అనేది ఒక సేఫ్టీ సిస్టమ్ వచ్చింది. ఆ సేఫ్టీ సిస్టమ్ని సేఫ్టీగా వాడుకోండి. ఆ సేఫ్టీ సిస్టమ్ని మళ్ళీ ఇంకొక దొంగకు అందించే పద్ధతిలో చేయటం వల్ల అది మన అవివేకమే అన్నాను నేను. వాడు దొంగ తెలివితేటలు కాదు, మన అవివేకం. చూసారు కదా, ఒకటి సైబర్ నేరగాళ్ళకి మనమే ఇస్తున్నామండి మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్రెడిట్ కార్డులో యాప్స్లో మనం పెట్టేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అమౌంట్ కట్ అయిందని ఏడవడం కంటే కూడా మీరు చేయాల్సిన పని దట్ గోల్డెన్ అవర్ అంటారు దాన్ని 1930కి కాల్ చేసి ఇమ్మీడియట్గా మీరు ఎలా అయితే ఆ మెసేజ్ అంటే ఏవైతే అమౌంట్స్ పోయాయో ఏ అకౌంట్స్కి వెళ్ళిపోయాయో వాటిని ఇన్ డీటెయిల్గా మీరు ఫిల్ చేసి పంపించేస్తే మేబీ ఇస్ దేర్ ఛాన్స్ మీ అమౌంట్ మీకు వచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బి కేర్ఫుల్. ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ లోన్ యాప్స్ అని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని అది ఇస్తామని రకరకాలు ఫారిన్ నుంచి మనవాళ్ళు ఫారిన్ నుంచి అనగానే చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఈ లెటర్ ప్యాడ్స్లో ఉండవు. వాళ్ళు ఏదో మెసేజ్ ఆన్లైన్లో మెసేజ్ జీమెయిల్లో మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ ప్రకారం మీరు ఫాలో అయిపోతే వాడు వెళ్ళినాక డబ్బులు కట్టాలి, దీనికి ఈ ట్రాన్సాక్షన్కి ఇంత డబ్బు కట్టాలి, ఆ బ్యాంకులో కట్టాలి, ఈ బ్యాంకులో కట్టాలి, రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటారు. నిన్ను 20,000 మొదలు పెడతాడు. 20,000 కడితే వాడు 2 కోట్లు ఇస్తానంటాడు, 20,000 ఏమన్నా ఇస్తావు, 20,000 అయినాక అక్కడ మళ్ళీ పర్మిషన్ ఇదయింది, ఇంకో 20,000 ఇట్లా మిమ్మల్ని 2-3 లక్షలు దోచుకునేదాకా మీరు మేలుకోరు. 2 లక్షలు దర్శనానికి ఇది ఫ్రాడు అని తెలుసు. అలా కన్నా మీకు వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ వాళ్ళని కనుక్కొని వెరిఫై చేయండి. ఈజ్ దట్ వ్యాలిడ్ కంపెనీనా, వ్యాలిడేనా అది, నిజంగా వాళ్ళ ఇంటర్నెట్ ఇంత సదుపాయాలు ఉన్నాయి, ఇన్ని టెక్నికల్ సదుపాయాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళ పేరు ఏంటి, ఎవరు ఇచ్చే కంపెనీ, ఎవరు లోన్ ఇస్తామంటున్నారు, IMF ద్వారా ఇస్తామంటున్నారు, ఓకే గుడ్, అది ఇచ్చే కంపెనీ ఎవరు, ఆ పేరు అడగని ముందు ఇదికి అది రెఫర్ చేసుకుని తర్వాత డబ్బులు కట్టాడు. అది చేయకుండా వాడు అడగగానే ముందు వాడిని మళ్ళీ అడిగితే డబ్బులు కట్టేయటం తర్వాత అడిగితే వాడు ఉండడు. మా ఫోన్ నెంబరు మా లీగల్ ఎక్స్పెన్సెస్ అంటాడు, ఇంకోటి అంటాడు, మేము డాలర్స్ నుంచి ఇండియన్ మనీ కరెన్సీకి దాని ఛార్జెస్ అంటాడు. ఇట్లా మనం 4-5 లక్షలు అయ్యేదాకా మీరు 2 కోట్లు కనపడతా ఉంటుంది. ఈ 2 ఖర్చు పెడతారు. తర్వాత అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా లాభాలు. కనుక ముందే ఆఫ్టర్ ఆల్ మనం జాగ్రత్తలో మనం ఉండకుండా నేను అక్కడ గొయ్యి ఉంది వెళ్ళొద్దు అని చెప్తున్నాం, కానీ వెళ్ళిపోయి గోతిలో పడిపోయి గొయ్యి పొడచలేదు ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. సరే, గొయ్యి ఉంది తెలుస్తుంది, తప్పులు జరుగుతున్నాయి ఇంటర్నేషనల్గా. ఇవాళ ఒక్క మన దేశంలో కాదు, ఈ సైబర్ క్రైమ్స్ ఇంటర్నేషనల్గా జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్గా పెద్ద ముఠాలే చేస్తున్నాయి, ఇలా ట్రాప్ చేస్తాయి. సో మనం అప్రమత్తంగా చదువుకున్న వాళ్ళకి ఇంటర్నెట్ వాడుతున్నారంటే చదువుకున్న వాళ్ళే కదా, పామర్లు కాదు కదా. మనం బ్రెయిన్ ఉపయోగించి ఇది చేస్తే ఇదేంటి ఎంక్వైరీ చేసుకుని పక్కా డీటెయిల్స్, వీళ్ళ నిజంగా సంస్థే, నిజంగా వీళ్ళు లోన్లు ఇచ్చేవాళ్ళే, నిజంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళే అది క్లారిటీ తెచ్చుకొని చెయ్యండి. అది చేయకుండా డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అండ్ మనీ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. డోంట్ బికమ్ ఫూల్స్. జీవితంలో దేన్నైనా అంగీకరించవచ్చు, కానీ మోసపోవటాన్ని అంగీకరించొద్దు. మీరు మోసపోవటానికి అంగీకరిస్తే మీ అంతటి అసమర్థులు మరొకరు లేరు. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.